భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి అన్నప్రసాదంలో జెర్రీ బయటపడడం తీవ్ర కలకలం రేపింది. అన్నప్రసాద వితరణ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న శాలలో సాంబార్ అన్నంలో జెర్రీ కనిపించింది. మాధవ నిలయం ముందు భక్తులకు పంచిపెడుతున్న అన్నప్రసాదంలో జెర్రీని చూసి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అయితే సిబ్బంది స్పందించలేదు. ఇదే విషయాన్ని భక్తుడు మీడియా దృష్టికి తీసుకొచ్చాడు. జెర్రీ ఉందని చెప్పినా పట్టించుకోకుండా మిగిలిన అన్నప్రసాదాన్ని భక్తులకు పంచిపెట్టేశారు. మీడియా చేరుకునేసరికి అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే అప్పటికి అన్నప్రసాదం పంపిణీ జరిగిపోయింది. సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదని భక్తుడు ఆరోపిస్తున్నాడు. అయితే బహిరంగ ప్రదేశంలో షెడ్ పై నుంచి జెర్రీ వచ్చి పడి ఉంటుందని అధికారులు అంటున్నారు. వాళ్ళకి ఏందండి ఇట్లా అయిందని అంటే మాకేం తెలియదు, మేము మళ్ళీ వడ్డిస్తూనే ఉన్నామని వాళ్ళు మరీ వడ్డిస్తూనే ఉన్నారు. ఇంకా స్టాప్ చేయకుండా దాని గురించి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోకుండా వాళ్ళు గట్టిగా అడిగే వరకు ఫొటోస్ కొట్టే వరకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఈవో గారు కొంచెం శ్రద్ధగా చూసి ఇటువంటి మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. ఈరోజు జెర్రీ పడ్డది, రేపు బల్లి పడవచ్చు, ప్రాణ నష్టం కావచ్చు. ఇట్లాంటి అన్నప్రసాదాల దగ్గర ఇట్లా అయితే ఇంకా భక్తులకు ఏముంటుంది? ఇంకా విశ్వాసము ప్రసాదంలోనే ఇట్లా వస్తే ఇంకా ఏం చేస్తారు? వీళ్ళు ఏం మెయింటైన్ చేస్తారు? వాళ్ళు ఉన్న సిబ్బంది ఏం చేస్తుండ్రు? వాళ్ళ మీద గట్టిన చర్యగా యాక్షన్ తీసుకోవాలని మనవి చేస్తున్నాను. ఇక్కడ అనుకోని కారణాల వల్ల పైన కనపడుతున్నటువంటి ఆ షెడ్ దగ్గర నుంచి జారి కొంచెం ఫోర్స్గా కొంచెం ఓపెన్ ప్లేస్ కాబట్టి ఒక చిన్న పురుగు లాంటిది ఒకటి పడ్డది. వెంటనే భక్తుడు దాన్ని చూసి వెంటనే ఇక్కడ శ్రీవారి సేవ ఉండటం వల్ల దృష్టికి తీసుకురావడంగానే నాకు కూడా వెంటనే మా హెల్త్ ఆఫీసర్ గారు వెంటనే చెప్పంగానే వచ్చి నేను కూడా స్పందించి ఇమీడియట్గా అది రెక్టిఫై చేశాము. అది చిన్న క్వాంటిటీ ఆఫ్ రైస్లోనే ఉన్నది, అది ఆ పైన ఉన్నది, అది తీసేసినాము. దాన్ని కూడా రైస్ని కూడా వాటర్లాదు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా భక్తులు తీసుకుంటున్నారు.